Welcome to preview of KKR versus RCB. జాష్ హేజల్వుడ్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా లేదా? జాకోబ్ బీతల్, లివింగ్స్టోన్, సాల్ట్, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ ఆర్సీబీ క్యాంప్ జాయిన్ అయ్యారా లేరా? చిన్నస్వామిలో మ్యాచ్ ఉంది. చిన్నస్వామిలో పిచ్ కండిషన్స్ ఏంటి, కీ మ్యాచ్అప్స్ ఏంటి, పాయింట్స్ టేబుల్లో ఎలా నిల్చున్నారు కేకేఆర్ అండ్ ఆర్సీబీ, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అంటే ప్లీజ్ కంప్లీట్గా ఈ వీడియో చూడండి. మీన్వైల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జాష్ హేజల్వుడ్ ఆర్సీబీ క్యాంప్ జాయిన్ అవ్వలేదు. ఆర్సీబీ క్యాంప్ జాయిన్ అయిన ప్లేయర్స్ అఫీషియల్గా అయితే ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథల్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, లుంగి ఇంగిడి. సో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు ఆర్సీబీ క్యాంప్. సో ఇప్పుడు మనము చిన్నస్వామిలో మ్యాచ్ జరగబోతోంది. చిన్నస్వామి బెంగళూరులో పిచ్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్గా చూసుకుంటే చిన్నస్వామి పిచ్ అనేది కంప్లీట్గా బ్యాటింగ్ ప్యారడైజ్ అనమాట. అక్కడ యావరేజ్ స్కోరే 200 ఉంటుంది. బట్ లాస్ట్ 5-6 మ్యాచెస్, ఈవెన్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచెస్ చూసుకున్నా కొంచెం ఆడ పేస్ బౌలర్స్కి లైట్గా హెల్ప్ దొరుకుతూ ఉంది. సో ఈవెన్ ఈ ఇయర్ జరిగిన లాస్ట్ 3-4 మ్యాచెస్ చూసినా కూడా ఆడ 190 యావరేజ్ ఉంది, 190 to 194. సో ఆడ యావరేజ్ కొంచెం పడిపోయింది. సో పేసర్స్ హ్యావ్ సంథింగ్ ఇన్ ది పిచ్. కానీ స్పిన్నర్స్ విషయానికి వస్తే స్పిన్నర్స్కి అసలు ఏమాత్రం హెల్ప్ లేదు అక్కడ. చాలా నైట్ మేర్ స్పిన్నర్స్కి యాక్చువల్లీ చిన్నస్వామి అనేది. కానీ కేకేఆర్ చూసుకుంటే హెవీలీ స్పిన్ డామినెంట్ టీమ్ అది. మీరు వరుణ్ చక్రవర్తి చూసుకోండి, సునీల్ నారాయణ్ చూసుకోండి, ఇలాగా అంత క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఈ స్పిన్ హెల్ప్ లేని చిన్నస్వామిలో ఎలా పర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో. ఇప్పుడు మనము రెండు టీంలు ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి జాకోబ్ బీతల్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటిడార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగి ఇంగిడి, యష్ దయాల్ అండ్ సుయాష్ శర్మ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. కమింగ్ టు కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి సునీల్ నారాయణ్, గుర్బాజ్, అజింక్య రహానే, అంకురిష్ రఘువంశీ, మనీష్ పాండే, రమన్దీప్ సింగ్ యాజ్ ఇంపాక్ట్ సబ్ రావచ్చు. దాని తర్వాత రింకు సింగ్, ఆండ్రే రసెల్, మోయిన్ అలీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. ఈ రెండు టీములు ప్రాబబుల్ ప్లేయింగ్ 11. రెండు టీంలలో కొన్ని కీ బ్యాటిల్స్ చూద్దాం. సో కీ బ్యాటిల్ వచ్చేసి ఓపెనర్ విరాట్ కోహ్లీ వర్సెస్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసే హర్షిత్ రాణా. అండ్ అగైన్ ఇంకొక కీ బ్యాటిల్ రజత్ పటిడార్ వర్సెస్ స్పిన్ డూఓ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. ఎలా నెగోషియేట్ చేస్తాడు వీళ్ళిద్దరిని అనేది ఇంపార్టెంట్. కమింగ్ టు కేకేఆర్, భువనేశ్వర్ కుమార్ వర్సెస్ గుర్బాజ్, ఇదొక కీ బ్యాటిల్. అండ్ కృణాల్ పాండ్యా వర్సెస్ అజింక్య రహానే, ఇంకొక బ్యాటిల్. అండ్ రసెల్ వర్సెస్ యష్ దయాల్, ఇది ఇంకో బ్యాటిల్. ఈ మూడు కీ బ్యాటిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం. ఈ రెండు టీంలు కేకేఆర్ అండ్ ఆర్సీబీ ఎక్కడ స్టాండ్ అయి ఉన్నాయి, ఎవరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి చాలా డేంజర్ ఉంది. సో మనం చూసుకుంటే ఆర్సీబీ అనేది 11 మ్యాచెస్ ఆడి 8 విక్టరీస్ తోటి 16 పాయింట్స్తో ఉన్నారు. ఇంకొక మ్యాచ్, ఈ మ్యాచ్ గెలిస్తే కనుక వాళ్ళు అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు. అది కూడా ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు కేకేఆర్ పరిస్థితి చూస్తుంటే 12 మ్యాచెస్ ఆడారు, 11 పాయింట్స్తో ఉన్నారు. గెలిచింది 5 మ్యాచెస్, ఒకటి నెట్ రన్ రేట్ అనమాట వాన కారణంగా. సో 11 పాయింట్స్ ఉన్నాయి, 12 మ్యాచెస్. ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు, వాళ్ళకి 2 గెలవడం చాలా ముఖ్యం. అదే ఆర్సీబీకి వచ్చేసి ఇంకొక 3 మ్యాచ్లు వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఆ మూడిట్లో 2 గెలిస్తే కనుక వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆర్సీబీ విల్ బి లిటిల్ రిలాక్స్డ్, నాట్ మోర్, లిటిల్ రిలాక్స్డ్. కేకేఆర్ విల్ బి నర్వస్. 80%లో మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ కేకేఆర్. సో ఇది పాయింట్స్ టేబుల్ సినారియో. మనం మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ రివ్యూలో కలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.